కొంచెం ఇనీషియల్గా ఏ పిచ్లో అయినా కోస్తో కొంచెం స్వింగ్ అవటం, కాస్త బాల్ విడిపోవటం ఎక్కడైనా ఉంటుంది. అలా లేకుండా డైరెక్ట్గా సిమెంట్ వికెట్ యాస్ట్రోటర్ ఫేస్ రెడీగా మనం ఆడించారు కదా. సో ఆ చిన్న స్టాప్ అయ్యి రావటం అనేది ఇనీషియల్గా ఉంది, సెటిల్ డౌన్ అయింది. బట్ ఇంకో విషయం ఏంటంటే అక్కడ జరిగింది, మార్కస్ స్టాయినిస్ క్యాచ్, నెక్స్ట్ క్వింటన్ డికాక్ క్యాచ్ ఒక్కసారిగా షాక్ లాగా అయింది అక్కడ లక్నో సూపర్ జైంట్స్కి. అండ్ దాని తర్వాత కంబ్యాక్ చేయడానికి నిఖిలేష్ పురన్ వీళ్ళందరూ ఆడిన ఇన్నింగ్స్ అయితే సరిపోలేదు. క్రెడిట్ గోస్ టు సన్ రైజర్స్ హైదరాబాద్, ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే కెప్టెన్ తను లీడ్ చేసిన విధానం అండ్ భువనేశ్వర్ కుమార్ స్పియర్ హెడ్ లాగా బౌలింగ్ యూనిట్ని లీడ్ చేసిన విధానం, ఇట్ వాజ్ ఫినామినల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటింగ్ కంటే క్రెడిట్ ఇవ్వాల్సింది బౌలింగ్కి. అంత మంచి బౌలింగ్ చేశారు కాబట్టి తర్వాత చేజ్ చేయడం కూడా పెద్ద కష్టం అనిపిసి, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ చేజింగ్. బట్ బౌలింగ్లో మాత్రం దేవర్ టాప్ నాచ్. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ముందు ఇందాక ఎంఎస్కే అని అంటున్నట్టు డిఫెండ్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. బట్ ఆల్రెడీ దే ప్రూవ్డ్ అగేన్స్ట్ రాజస్థాన్ రాయల్స్ దే కెన్ డిఫెండ్ అని. అగైన్ మళ్ళీ ఫస్ట్ బౌలింగ్ చేస్తే తక్కువ రిస్ట్రిక్ట్ చేయగలం అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ మిగతా టీమ్స్ అన్నిటికీ ఈ టీం ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.